ఫోకస్ టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆర్ఎస్ఎస్ పై ప్రధాని ప్రశంసలు. దేశం కోసం జీవించాలన్న స్ఫూర్తి రగిలించిందని వ్యాఖ్య. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం. ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కులగణనపై బీఆర్ఎస్ బీజేపీ కుట్ర. సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. మిర్చి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు కీలక సమావేశం. దేశం కోసం జీవించాలన్న స్ఫూర్తిని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తనలో కలిగించిందని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్ల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి శతాబ్దమైన నేపథ్యంలో మోదీ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. తనతో పాటు దేశంలోని లక్షలాది మందిలో దేశం కోసం జీవించాలన్న తపన ఆర్ఎస్ఎస్కు కలిగించిందని వ్యాఖ్యానించారు. మిర్చి రైతులు, యాడ్ ట్రేడర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సమావేశం నిర్వహించారు. మిర్చి రైతుల సమస్యలు, ప్రస్తుత మిర్చి ధరలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ, సహచర మార్కెటింగ్ శాఖ, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గురుతు రాజశేఖర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ విజయ సునీత, వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు, ట్రేడర్లు సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా మిర్చి ధర కొంతకాలంగా తగ్గుతూ వస్తుంది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల డంపు బయటపడింది. చింతకుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలో గుండ్రాజుగూడెం గ్రామ సమీపంలో చింతవాగు నది వద్ద భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భారీగా ఆయుధాలు లభించినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా ఇటీవల భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్ అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేశాయి. కులగణన ప్రక్రియ నిర్వీర్యం చేసేలా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కుట్ర పన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. కులగణనపై కోర్టులో కేసులు వేసే ప్రమాదం ఉందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని ఏఐసీసీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ మాటిచ్చారని తెలిపారు. బలహీన వర్గాలు ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని చెప్పారు. మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టాలని బీసీ కులగణన చేశారని తెలిపారు. ఇవాళ శనివారం గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ ఒక రోజుల్లో సర్వే చేసి కాకి లెక్కలు చెప్పారని అన్నారు. తప్పకుండా మా ప్రభుత్వం కులగణన చేసి తీరుతుంది, ఇది నా మాట అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చింది ప్రజలకు. గాంధీ కుటుంబం మాట ఇస్తే ఏ త్యాగానికైనా సిద్ధమవుతుంది, కానీ మాట తప్పదు అని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇచ్చి రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని వారు ఇవ్వడం జరిగింది. ఆ సోనియా గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో మీరు మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, మీ కులగణన చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని వారు చెప్పారు. దాంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలందరూ కూడా ఒక అడుగు ముందుకేసి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నాయకులు వచ్చిర్రు పోయిర్రు, కానీ మేము ఎంతమంది ఉన్నామో లెక్క తేల్చలేదు. ఈరోజు రాహుల్ గాంధీ గారు మాట ఇస్తున్నారు, మనం ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఈరోజు మన లెక్కలు తేల్చుకుందామని చెప్పి ముందుకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి ఆ బాధ్యతతో, ఆ ఆలోచనతో ఉన్న రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నన్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు పార్టీ నిర్ణయం మేరకు శాసనసభ్యులు అందరు కలిసి నాకు ఒక అవకాశం ఇచ్చారు. నేను ఇప్పుడు ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దలందరూ, మంత్రులు, పిసిసి అధ్యక్షుడు, మాజీ పిసిసి అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమైన మిత్రులందరూ ఈ సమావేశంలో ఉన్నారు. మన అధికారంలో రావడానికి అహర్నిశలు కృషి చేసిన వాళ్ళందరూ ఈ సమావేశంలో ఉన్నారు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన తర్వాత, ఆ మాటను ప్రజలు విశ్వసించి మనకు అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత దీన్ని అమలు చేయడం నా బాధ్యతనా కాదా? కాబట్టి ఈరోజు మన నాయకుడు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేయాలనే చిత్తశుద్ధితోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం చేయడానికి సాహసం చేయలే. దానివల్ల వచ్చే రాజకీయ పరిణామాలు కావచ్చు, లేకపోతే ఎదుర్కోవాల్సిన సమస్యల్ని చూసి భయపడి ఎవరు ముందుకు రాలే భారతదేశం మొత్తంలో. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టాలి అన్న ఆలోచనతోటి 100% ఈ విషయాన్ని పారదర్శకంగా ప్రజల్ని మమేకం చేసి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇందులో
ఈ కార్యాచరణలో ఈ కార్యక్రమంలో ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో భాగస్వాములను చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టినము. చాలా మంది ఇదేదో ఆశామాసి ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు 12 గంటలలో చేసి ఇదే లెక్కలని కాకి లెక్కలు ఆయన చెప్పాను. ఏ రోజు కూడా అధికారికంగా వారు క్యాబినెట్లో పెట్టడం కానీ శాసనసభకు వివరాలు ఇవ్వడం కానీ ప్రభుత్వం ఎక్కడ అధికారికంగా లెక్కలు చూపించలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న జనాభానంతా లెక్క కట్టి ఒక కుటుంబం ఒక వ్యక్తి ఆ వివరాలను దాచిపెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు అవసరమైన విధంగా ఆ సమాచారాన్ని వినియోగించుకొని రాజకీయ ప్రయోజనం పొందేదే తప్ప 10 సంవత్సరాలలో ఆ సమాచారాన్ని పేదల కోసం వినియోగించలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ కులగణన చేయాలి, ఈ వివరాలను సేకరించాలనుకున్నప్పుడు వివిధ రాష్ట్రాలలో ఈ దేశంలో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు ఇందులో ప్రయత్నం చేసినాయి, ఆ ప్రయత్నాలలో విజయం సాధించిన వాళ్ళు ఎవరు, వైఫల్యం చెందిన వాళ్ళు ఎవరు అని స్టడీ చేసి ఒక అధికారుల బృందాన్ని బీహార్, హర్యానా, కర్ణాటక, రాజస్థాన్ వివిధ రాష్ట్రాలకు తిప్పి అధికారుల బృందాన్ని సమాచారాన్ని సేకరించడము. అదేవిధంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వీటన్నిటిని పర్యవేక్షించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, దామోదర్ రాజనరసింహ గారిని, శ్రీధర్ బాబు గారిని, మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్కను ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి, ఎందుకంటే దీనికి అధికారిక కార్యాచరణ ఒక అధికారిక గుర్తింపు ఉండాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసాం. ఈ మంత్రివర్గ ఉపసంఘము అధికారిక బృందము వివిధ రాష్ట్రాలలో పర్యటించి సమాచారం సేకరణ చేసి ఆ వివరాలన్నీ కూడా మంత్రివర్గానికి వాళ్ళు వివరిస్తే అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలలో వచ్చిన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇది ఏదో ఒక డిపార్ట్మెంట్ చేస్తే దీనికి చట్టంలో కోర్టులో ఇబ్బంది వస్తుంది అని చెప్పి ఇతర రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఈరోజు ప్రభుత్వం మొత్తం సేకరించిన సమాచారాన్ని మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన సూచనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దీని ఒక నోడల్ ఏజెన్సీ కింద ప్లానింగ్ డిపార్ట్మెంట్ కింద అన్ని శాఖలు వస్తాయి కాబట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ యాజ్ ఎ నోడల్ ఏజెన్సీ కింద మనము ఈరోజు నియమించుకున్నాము. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ మినిస్టర్ కింద వస్తుంది. అందుకే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. వారి కింద ఉన్న సందీప్ సుల్తానియా ప్లానింగ్ డిపార్ట్మెంట్ హెడ్గా అధికారిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు. ఈ బాధ్యతను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ప్లానింగ్ డిపార్ట్మెంట్ సందీప్ సుల్తానియా గారికి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత మనము ఈ రాష్ట్రాన్ని మొత్తం 94,863 విభాగాలుగా ఒక్కొక్క క్లస్టర్ 150 ఇండ్లు మొదటి 3 రోజులు ఇండ్ల వివరాలు సేకరించినాం. ఇట్లా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక స్టిక్కర్, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి ఒక నెంబర్ వేసి ఫస్ట్ ఇండ్ల సమాచారాన్ని సేకరించినాం. 3 రోజులు ఇదే ప్రక్రియ మీద 94,863 మంది ఎన్రోలర్స్ ఇల్లు తిరిగి ఇంటికి స్టిక్కర్లు అంటించి ఫస్ట్ ఇండ్ల లెక్క రాసుకొచ్చారు. వీళ్ళు పనిచేస్తున్నారా లేదా అని పర్యవేక్షించడానికి 9,628 మందిని సూపర్వైజర్లు ప్రతి 10 మంది. తెలంగాణ రాష్ట్రం 2014లో తలసరి ఆదాయం 10వ స్థానంలో ఉంటే 1వ స్థానంలో పెట్టి 2023లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తలసరి ఆదాయంలో దేశంలో సగటు కంటే 2 రెట్లు పెరిగింది. తెలంగాణ దివాలా తీసిందని దివాలాకోరు మాటలు మాట్లాడుతున్న ఈ సన్నాసుల నోరు మోపించేలా ఈ గణాంక సారాంశం ఉంది అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఉన్న మన తెలంగాణ ఈ నివేదిక ప్రకారం ఇవాళ నంబర్ 1 స్థానంలో ఉంది. మేము ఇచ్చిపోయినాడు 2022-23లో వీళ్ళకి అప్పజెప్పిపోయినాడు నంబర్ 1 స్థానంలో ఉంది అని చెప్పి ఇదే నివేదిక చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టింది. నంబర్ 1. నంబర్ 2, ఇదే నివేదికలో ఇంకో మాట ఏం చెప్పారంటే ఆనాడు 2014-15లో దేశ సగటు 86,000 ఉంటే తలసరి ఆదాయం. ఆనాడు మాకు అప్పచెప్పినాడు కాంగ్రెసు మన తలసరి ఆదాయం 1,24,000. కానీ ఈరోజు ఎంత పెరిగింది అనడానికి కూడా ఇదిగో ఇక్కడ ఇదే నివేదికలో కుండబద్దలు కొట్టారు. భారతదేశం మొత్తం సగటు తీసుకుంటే 84,000 నుంచి 1,86,000 నుంచి 1,84,000 పెరిగితే మనది దాదాపు 2 రెట్లు భారతదేశ సగటుతో పోలిస్తే 2 రెట్లు 3,56,000 ఉంది అని చెప్పి ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది. అంటే రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది, కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ద కాలంగా తెలంగాణ ఎట్లా పురోగమించింది, ఎట్లా దేశానికి ఆదర్శంగా మారింది అనేది ఇదే మాట. తెలంగాణ దివాలా తీసింది అని దివాలా కోరు మాటలు మాట్లాడిన సన్నాసుల నోర్లు మూపించే విధంగా
ఈ నివేదిక వాస్తవాలను బయటపెట్టింది. ఇది మరొకటి. ఇదే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో చాలా స్పష్టంగా రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది చెబుతూ తలసరి ఆదాయం మాత్రమే కాదు, జీడిపిలో భారతదేశానికి కాంట్రిబ్యూటర్గా, అంటే దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో, దేశానికి బువ్వబెడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఎట్లా ఒక పురోగమనశీల రాష్ట్రంగా, ప్రగతిశీల రాష్ట్రంగా, ఒక మంచిగా దేశాన్ని ముందుకు నడుపుతూ మంచి ఆలోచనలతో కులం మతం పేరుతో పిచ్చి పంచాయతీలు పెట్టుకోకుండా అందరికీ మేలు చేస్తూ ఎట్లా సంపద సృష్టించింది కూడా ఇదే నివేదిక ఆవిష్కరించింది. 2013-14లో ఆనాడు భారతదేశంలో 4% జీడిపికి తెలంగాణ నుంచి దోహదపడుతుంటే ఇక్కడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేసీఆర్ గారు పదవి విరమణ చేసే నాటికి అది పెరిగి 5.1% అయ్యింది అనే మాట కూడా ఇదే నివేదిక స్పష్టంగా చెప్పింది. అంటే జీడిపిలో భారతదేశంలో మొత్తం 100% ఉంటుంది. జీడిపి అంటే 100. ఆ 100లో 5.1% మన తెలంగాణ నుంచి వస్తుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తెలంగాణ జనాభా భారతదేశంలో 2.8, కానీ మనం ఈ దేశానికి అందజేస్తున్నది, జీడిపిలో సంపద సృష్టిస్తున్నది 5.1. అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికంటే మనం కేంద్రానికి ఇస్తున్నది దాదాపు డబల్ అనే మాట ఈ నివేదిక ద్వారా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మహా కుంభమేళలో మిల్కీ బ్యూటీ తమన్నా సందడి చేశారు. ఓదెలా 2 మూవీ టీజర్ లాంచ్ నేపథ్యంలో ఆమెతో పాటు దర్శకుడు సంపత్ నది, యాంకర్ సుమ, ఇతర నటీనటులు పాల్గొన్నారు. కాగా కుంభమేళలో టీజర్ రిలీజ్ చేసిన తొలి చిత్రంగా ఈ మూవీ నిలిచింది. కాగా కరోనా టైంలో వచ్చిన ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. आप लोग साइड करते हैं, प्लीज साइड हो जाइए. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం పంచకుండాత్మక నరసింహ మహాయాగం నిర్వహించి దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం 14 కిలోమీటర్ల వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్ పైభాగంలో 3 మీటర్ల మేర పడిపోయింది. ఈ ఘటనలో 3 కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వీరికి స్థానిక ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కూటమి ప్రభుత్వం కోటీశ్వర్ల ప్రభుత్వం అయిందని మోదీ ప్రభుత్వ పనితీరు బాగాలేదు. దేశం భ్రష్టు పట్టిపోయింది. ఆదాని కోసం అమెరికా వెళ్లి ఆదాని కేసులు తారుమారు చేయించారు. ఈవీఎంలోనే బీజేపీ గెలుస్తూ ఉంది. ప్రజలు క్యూలో నిలబడి ఓట్లు వేసి గెలిచే పరిస్థితి ఉంటే ఈవీఎంలపై వచ్చిన కేసును మేనేజ్ చేయాల్సిన అవసరమే వచ్చింది. జగన్ మళ్లీ రాడు, ముఖ్యమంత్రి కాలేడు. ప్రజలకు కాంగ్రెసే ప్రత్యామ్నాయం. సూపర్ 6 హామీలు వర్గీకరణ వల్ల టీడీపీ ఇరకాటంలో పడ్డది. గ్రామాల్లో టీడీపీపై వ్యతిరేకత నెలకొంది. చింతమోహన్ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. స్థానిక సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కుప్పంలో పత్రికా స్వేచ్ఛ లేదు. కుప్పంలో జర్నలిస్టులకు స్వేచ్ఛ లేదు. ఆంక్షలు బాగా కనిపిస్తున్నాయి. చైనాలో ఉంది ఇటువంటి ఆంక్షలు, రష్యాలో ఉన్నాయి ఇటువంటి ఆంక్షలు. ఇటువంటి ఆంక్షలు మరి డెమోక్రట్ చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యవాది, నాకు బాగా తెలిసి 50 సంవత్సరాలుగా ఆయనకు తెలిసి జరుగుతుందో తెలియదు.
ఆర్ఎస్ఎస్పై ప్రధాని ప్రశంసలు, దేశం కోసం జీవించాలన్న స్ఫూర్తి రగిలించిందని వ్యాఖ్య. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం, ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కులగణనపై బీఆర్ఎస్ బీజేపీ కుట్ర, సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. మిర్చి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు కీలక సమావేశం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఫోకస్ టీవీ తెలుగు న్యూస్.